ఈ కొత్త యజమానుడైన యేసు ప్రభువారు నీ డబ్బు ఆయన కోరుకోవట్లా, నీ సంపాదన ఆయన కోరుకోవట్లా, నీ ఆస్తి ఆయన కోరుకోవట్లా, నీ గుణం మారాలని ఆయన కోరుకుంటున్నాడు. క్షమించే గుణము, ఇతరులు ప్రేమించే గుణము, ఇతరులు బాగుపడుతుంటే వారిని చూసి మరింత ఆస్వాదించే గుణము. పాత యజమానుడైన సాతాను చెరలో ఉన్నప్పుడు మనలో అసూయ, పగ, ద్వేషము, ఈర్ష్య, ఎవరైనా బాగుపడుతుంటే ఏడ్చే తత్వము సాతాను మనలో ఉన్నప్పుడు ఆ పాపము నుంచి వచ్చిన ఆ పర్యవస్థానాలే నీ గుణము చెడిపోవటము. నీలో అసూయ, పగ, రాగద్వేషములు, రాజకీయాలు, యాజకీయం చేయవలసిన మందిరంలో కూడా రాజకీయం చేయటము, ఇవన్నీ కూడా సాతాను లక్షణాలు. కానీ యేసుక్రీస్తు వరకు సిలువ బలియాగం దగ్గరికి వచ్చిన మనము, ఆ సిలువ బలియాగం ముందు ఈ రోజు కూర్చుని ఉన్న మనము, ఆ సిలువ దర్శనాన్ని పొందుకుంటున్న మనము, ఆ సిలువ మాటలు మనము యొక్క చెవులారే ఉంటున్న మనము, ఆయన సిలువ పాదాల దగ్గర కూర్చుని ఆయన గుణలక్షణాలు ఈ రోజు మనం నేర్చుకుంటాం.